అంతే. మీరెందుకు పర్టిక్యులర్‌గా బీజేపీనే చూజ్ చేసుకోవాలనిపించింది? ఎందుకు అంటే మా తాతగారు మొదటి ఓటు వేసింది టీడీపీ పెట్టినప్పుడట. ఓకే. అది మా అమ్మ నాకు చెప్పింది. ఓకే. సో, ఆ పార్టీ ఎందుకు పెట్టారు ఎన్టీఆర్ గారు? కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికే పెట్టారు. అసలు ఓకే. టీడీపీ స్థాపించబడింది యాంటీ కాంగ్రెస్. ఓకే. సో, మా తాతగారు హీ వాస్ ఎ యాంటీ కాంగ్రెస్ పర్సన్. హ్మ్. అందుకని ఆయన అప్పటి వరకు ఆయన ఓటు హక్కునే ఆయన వినియోగించుకోలేదు టీడీపీ పెట్టే వరకు. ఓకే. సో, అలాంటి సందర్భంలో ఆయన ఓటేసినప్పుడు మరి ఆ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. నాకు తెలిసినప్పుడు రీజనల్ పార్టీ అంటే నేను పెరుగుతూ వచ్చినప్పుడు నేను చిన్నప్పుడంతా మా ఇంట్లో చూసింది ఆ యెల్లో కలర్ జెండాలు చూస్తూనే పెరిగాను. ఎందుకంటే ఓకే. అప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లేదు. జనసంఘ్ జనసంఘ్ స్థాపించబడింది గానీ 1980లో. కానీ నేషనల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసంఘ్ అప్పట్లో. తర్వాత అది ఓకే. బీజేపీగా మారింది. సో, ఆ తర్వాత రీజనల్ పార్టీ నేనేమన్నా చూసానంటే టీడీపీ. సో, ఆ 2 అలా చూస్తూ మా ఇంట్లో పెంచారు కాబట్టి నాకు ఆ భావజాలం ఎప్పుడూ నేషనల్ వైడ్ ఉండాలి. సో, రీజనల్ పార్టీ అంటే ఒక స్టేట్‌కి మాత్రమే కమిట్ అయ్యి ఉంటాము. నేషనల్ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే సో, నేను నేషనల్‌గా ఉండొచ్చు. నేనెప్పుడు నేను ఆంధ్ర అమ్మాయిని నేను తెలుగు అమ్మాయినని ప్రౌడ్‌గా చెప్తాను కానీ, బట్ నేను కన్ఫైన్ చేసుకోను. నేను ఆంధ్రానా, తెలంగాణనా, నేను పుట్టింది కర్ణాటక. సో, మరి నేను కొన్ని ఇయర్స్ పెరిగింది మహారాష్ట్ర. నేనట్లా ఏ స్టేట్‌కి నన్ను నేను కన్ఫైన్ చేసుకోను. బట్ యెస్, నేను తెలుగు అమ్మాయిగా చాలా గర్వపడతా. తెలుగు తెలుగు భాష అమ్మాయిగా పుట్టినందుకు. బట్ నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను కాబట్టి, సో, నేషనల్ లెవెల్‌లో ఎప్పటికైనా ఉండాలి అన్నది డ్రీమ్ బిగ్. డ్రీమ్ బిగ్ అని నేనే చెప్పి స్మాల్ ప్లేస్‌లో ఆగిపోకూడదని చెప్పి నేషనల్ పార్టీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు హ్మ్. బీజేపీకి తెలంగాణలో సపోర్ట్ చేశారు కాబట్టి, హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి మీరు డై హార్ట్ ఫ్యాన్ మాకు తెలుసు ఎప్పటినుంచో. హ్మ్. సో, ఆ రీజన్ వల్లనే బీజేపీలో చేరిందా అనే టాక్ వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజమంటారు? ఓకే. నేను రివర్స్ క్వెషన్ అడుగుతాను. ఓకే. బీజేపీ తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సపోర్ట్ చేశాడు? ఏ ఇయర్? ఏ ఇయర్ అని చెప్పలేము. ఈ మధ్యలోనే జేశారు. మరి నేను బీజేపీలో జాయిన్ అయిందెప్పుడు? 6 ఇయర్స్ బ్యాక్. కదా! సో, అంటే ఈ మధ్యలో మీరు యాక్టివ్ అవుతున్నారు గదా! సో, అంతకుముందు ఏమైనా చేంజెస్ సమ్ ఏమన్నా ఉన్నాయా? లేకుంటే ఎట్లా ఇట్లనే ఉంటాయి? సైలెంటా? నేను 2018లో జాయిన్ అయ్యాను. అసలప్పుడు జనసేన, బీజేపీ అసలు కలిసే లేదు. అసలు అలయన్స్‌లో కూడా లేదు. ఓకే. 2020లో ఆంధ్రప్రదేశ్‌లో అలయన్స్ అని. ఆంధ్రప్రదేశ్ కాదు, బీజేపీతో అలయన్స్ అయింది. అది బీజేపీ ఈస్ ఎ నేషనల్ పార్టీ. ఒక స్టేట్ కన్ఫైన్డ్ కాదది. బీజేపీతో అలయన్స్ జరిగింది. అదెప్పుడు 2020. అండ్ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా అలయన్స్ అవుతాడన్న సంగతి నాకు తెలుసు. ఓకే. అదొక ట్రస్ట్. ఎందుకంటే ఒకే భావజాలంతో ఎళ్తున్న పార్టీలు. సో, ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి 100% ఎప్పుడో ఒకసారి అలైన్ అయ్యే తీరుతారు. సో, అలా నాకు నమ్మకం ఉండింది. నేను నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఆ తర్వాత 2019లో నేను ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాను. ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ వచ్చి ఓహ్! సపోర్ట్ చేస్తాడని కంటెస్ట్ చేస్తామా ఏంటి? లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేస్తారని పార్టీ టికెట్ ఇస్తదా? సంబంధం లేదు. నేను పర్సనల్‌గా 2021లో హర్ట్ అయ్యాను కాబట్టి, నేను మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఓకే. నాకు యాక్టివ్ అవ్వాలనిపించింది కాబట్టి నేను యాక్టివ్ అయ్యా. యాక్చువల్లీ నేను యాక్టివ్ అయ్యాక అలయన్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఓకే. సో, కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, మాధవీలత యాక్టివ్ అవ్వడానికి అసలు సంబంధమే లేదు. ఓకే. అంటే ఏ ఇష్యూలో మీరు హర్ట్ అవ్వాల్సొచ్చింది? అంటే ఆ హర్ట్ అయినప్పుడు ఏ హ్మ్. ఇష్యూ అయితుందో సో, సమ్ వేరే పార్టీస్‌కెళ్తే బావుంటుందేమో ఇట్లా హర్ట్ చేస్తున్నారు అని మీకేమైనా నో. అనిపించిందా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బికాజ్ ఓకే. నాది ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత డబ్బులిస్తావు, నువ్వు ఎంత ఆస్తి ఇస్తావు, ఇది నాకు మ్యాటర్ కాదు. నేను నచ్చిన పనే నేను చేస్తా. అది నేను. నాకు 2020లో వేరే పార్టీ వాళ్ళు ఆఫర్ చేశారు. నేను ఒకటే చెప్పా, థాంక్ యూ సో మచ్ ఫర్ ద రికగ్నైజేషన్. మీరు గుర్తించారు. గుర్తించినందుకు సంతోషం. బట్ నేను నేను హ్యాపీగా ఉన్నా నా పార్టీతో. నా పార్టీ నాకు పదవులు ఇస్తుందా? ఇవ్వదా? ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నేను ఒకసారి ఇష్టపడి ఒక కండువా యేసుకున్నానంటే, నేను ఆ కండువాకి నేను కమిటెడ్‌గా ఉండాలి. సో, పదవి ఇవ్వలేదని అర్జెంట్‌గా వేరే పార్టీలోకి ఆఫ్‌కోర్స్ చాలా చాలామంది మంది అయిన పదవి వాళ్ళున్నారు. ఇవ్వలేదని ఎళ్తారు. నాకు పార్టీలో సీనియర్స్ ఢిల్లీలో కూడా నాకు చెప్పింది గూడా ఏంటి అంటే, మంచి ఉద్దేశ్యంతో జెప్తారు. బీజేపీలో నేను నేర్చుకున్నది అదే. నీకు మన పార్టీలో గనక అధికారం కల్పించకపోతే, పక్క పార్టీ వాళ్ళు పిలిస్తే, అది నీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటే, నువ్వు వెళ్లి అక్కడ పదవి తీసుకో. ఎందుకంటే, నువ్వు పదవిలో ఉంటేనే ప్రజలకు నువ్వేమన్నా చేయగలవు. నీకు పదవి లేదంటే నువ్వు అందరిలాగా సామాన్య కార్యకర్తవే, లేకపోతే ఒక ఓటరుగానే మిగిలిపోతావు. కానీ నువ్వు 10 మందికి మంచి చేయాలనుకున్న దానివి అధికారంలో ఉంటేనే చేయగలవు కాబట్టి, అండ్ దట్ టూ ఒక ఆడపిల్లగా నీ లైఫ్, నీ ఏజ్, నీ టైం చాలా లిమిటెడ్. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సొసైటీలో ఇది ఫ్యాక్ట్. అవును. మగాళ్ళకున్నంత లైఫ్ స్పాన్ ఆడపిల్లలకి ఉండదు కాబట్టి,
సో నీకు వచ్చిన ఆపర్చునిటీని నువ్వు యూటిలైజ్ చేసుకో, బట్ ఐడియాలజీ మాత్రం వదలకు. దేశం, ధర్మం ఈ 2 సిద్ధాంతాలు వదలకు, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పారు. బట్ స్టిల్ చెప్పినప్పటికీ కూడా నా పార్టీ నాకు అధికారం ఇవ్వకపోయినా సరే, బట్ నేను వచ్చిన 10 నెలల్లో పిలిచి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఓకే. నేనేం అడగలేదు, నేనేం రిక్వెస్ట్ చేసుకోలేదు, నేనేం ఏడవలేదు. పని చేయటానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఇచ్చారు. నేను పని చేశాను. ఏ నియోజకవర్గానికి? గుంటూరు 2 నియోజకవర్గానికి నేను గుంటూరు. చేశాను. ఓకే. సో నాకు ఆ కృతజ్ఞతా భావం నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి, నేను ఇష్టపడి కండువా వేసుకున్నాను కాబట్టి, నేను ఇదే పార్టీలో నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. పదవి ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, రాకపోయినా కూడా ఐఎమ్ హ్యాపీ బీయింగ్ ఏ కార్యకర్త, బీజేపీ కార్యకర్త. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు విజయశాంతి గారు, ఆమె ఫేమస్ హీరోయిన్, ఆల్సో ఒక పొలిటికల్ పర్సన్ కూడా. ఆమెను గుర్తించిన బీజేపీ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీలో మీరు యాక్టివ్ అవుతున్నారు, మిమ్మల్ని గుర్తిస్తుందని మీరు ఈ పార్టీలో చేరారా? ఇక్కడ యాక్చువల్లీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, గుర్తింపు అన్నది ఒకటి మనకు మనం క్రియేట్ చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కి అవకాశం ఇస్తే ఆ హీరోయిన్ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రొడ్యూసర్కి, ప్రొడక్షన్ హౌస్కి ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలో ఎట్లా ఉంటుందంటే, రాజకీయానికి సంబంధించి మనల్ని మనమే ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లైక్ మీరు వచ్చారు, నన్ను గుర్తించకపోతేనే మీరు వచ్చి పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? లేదు. సో గుర్తించబట్టే వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో పార్టీలో కూడా మనకి మనం మన కేపబిలిటీ ఏంటని ప్రొజెక్ట్ చేసుకోవాలి. లేదు సాధారణ కార్యకర్తగా పనిచేసుకుంటూ వెళ్తావా, అది నీ హ్యాపీనెస్. అలా కాదు, నిన్ను గుర్తించాలని నువ్వు అనుకుంటున్నావు అంటే నీలో ఏం టాలెంట్ ఉన్నదని నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి కదా. ఎక్కడైనా మన ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకునే క్రమంలో ఒక ఉద్యోగమైనా ఇంకొకటైనా సరే అవును. మన టాలెంట్ని మనం షోకేస్ చేసుకునే తీరాలి. నేను దీనికి కేపబుల్ అని మనకున్న ఇప్పుడు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్లో నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, నాకు పార్టీ గురించి నాకు మాట్లాడి జనాలకు తెలియచేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను అదే దాని మీదే ఉన్నాను. అది సోషల్ మీడియా ఇప్పుడు బోల్డ్ అంత అవకాశాలు క్రియేట్ చేస్తుంది మనకు. అవును. సో స్పోక్స్ పర్సన్గా కావాలని అనుకున్నాను. స్పోక్స్ చేసే పని ఏంటంటే మాట్లాడడమే. సో నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు కూడా. పార్టీ గుర్తించింది కాబట్టే ఆ రోజు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పార్టీ గుర్తించింది కాబట్టే అన్ని ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేశాను. పార్టీ గుర్తించింది కాబట్టే నిన్న కూడా ర్యాలీకి వెళ్ళొచ్చాను. అవునండి. సో సో ఇప్పుడు బీజేపీ పార్టీని ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అండ్ అలాగే ఇక్కడ కూడా ప్రమోట్ చేయడానికి మాధవిలత గారు ఉన్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? బీజేపీ పార్టీని ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లేరు. ఓకే. జనసేన ఆయన పార్టీ అలయన్స్ కలుపుకున్నారు అంతే. కలిసి పనిచేయటం అన్నది ఇప్పుడు ఒకళ్ళు ముందుకెళ్ళడము, లేకపోతే ఇంకొకరితో కలిసి ముందుకెళ్ళడము స్నేహభావంతో అన్నది అది సహజంగా కొన్ని కంపెనీలు రన్ చేసేటప్పుడైనా లేకపోతే ఇంకో కార్యక్రమంలో అయినా చేయి కలపడం అన్నది మంచిది. సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నప్పుడు జనసేన ఒంటరిగా ప్రయాణం కంటే కూడా సో కలిసి ప్రయాణం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో బోల్డ్ అన్ని పార్టీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు జనసేన కూడా అలయన్స్ కలపలేదు, కలిసి పనిచేసుకుంటున్నారు వాళ్ళు. సో ఎనర్జీ బూస్ట్ అవుతుంది. అట్లనే 7 మంది జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు కదా తెలంగాణ నుంచి. సో అప్పుడు ఖచ్చితంగా మరి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు మరి జనసేనానినే ఖచ్చితంగా ప్రమోషన్ అంటారు దాన్ని, పార్టీని ముందుకు నడిపించడం అంటారు కదా. ఓకే. ఇప్పుడు ప్రమోషన్ ఆయన సెలబ్రిటీగా చేయట్లేదు, అధినేతగా చేస్తున్నాడు. సో బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కూడా నిన్న కూడా ర్యాలీలో నాకు చక్కగా ఇటు వైట్ కలర్ ఏమంటారు జెండాలు, ఆరెంజ్ కలర్ జెండాలు మొత్తం కలిసి ర్యాలీలో కనిపించాయి. ఓకే. దాంతోపాటు మందకృష్ణ మాదిగ వారి జెండాలు కూడా మొత్తం ఈ ముగ్గురు కలిసి నాకు ర్యాలీలో కనిపిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.